ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొనిజేటి మాలాద్రి వరలక్ష్మి మరియు వెంకట బాలసూర్య రామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్య అన్నదానంలోని భాగంగా మరి ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి మరి కొనిజేటి మాలాద్రి గారు. మరి ఆయన ఈ నిత్య అన్నదానాన్ని ఈ చారిటబుల్ ట్రస్ట్ కట్టి మరి ఆయన నిత్య అన్నదానం స్థాపించి మరి ఏ రోజు ఆకోకుండా మరి దాతల సహకారంతో మరి ఆయన సహకారంతో మరి నిత్యం జరుగుతుంది. మరి దాతల కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన వ్యాపారం బాగుండాలి, ఆయన వ్యాపారం అభివృద్ధి అవ్వాలి. అదేవిధంగా మరి ఆయన ప్రయాణాల్లోనూ అన్నిటిలో ఆయన తలపెట్టే ప్రతి కార్యంలోనూ మరి ఆ భగవంతుడు తోడుగా ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడే ఫోన్ చేశారు ఆయన. మరి భోజనానికి ముందర ఎవరో లోనకి రాకూడదు. భోజనానికి ముందర 12:30 దాకా ఎవరో లోనకి వచ్చి కూర్చొని ఇవ్వకూడదు అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే భోజనం అయిపోయిన తర్వాత కూడా ఎవరో ప్లేటు గ్లాసు కడిగి అక్కడ పెట్టేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోవాలి అని మరి ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఎవరిని కూర్చొనివ్వద్దు, ఎవరో లోనకి రావడానికి వీల్లేదు. మరి మీరు అర్థం చేసుకుని అది మరి మీరు భోజనాన్ని కరెక్ట్గా 12 గంటలకల్లా వస్తే 12:15 కల్లా బెల్ల కొడతాం, అప్పుడు లోనకి వచ్చి కూర్చుందరు. కానీ మరి ఇంకో రకంగా ఏమనుకోవద్దు, ఎందుకంటే మేము పనులు చేసుకుంటానికి మాకు ఆటంకంగా ఉంటుంది. మరి అన్నీ మీరు ఇంకో రకంగా ఏమీ ఆలోచించుకోకుండా ఏమీ అనుకోవద్దు. మరి దయచేసి మీకు చెప్తున్నాం. అదేవిధంగా మరి ఈ ప్రతిరోజు నిత్య అన్నదానానికి ఎవరైతే మరి సహాయ సహకారాలు అందిస్తున్నారో, ప్రతి నెల ఒకరోజు అన్నప్రసాదానికి ఏర్పాటు చేస్తున్నారో, మరి వారందరి కుటుంబాలు బాగుండాలని, దాతల కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలని, అదేవిధంగా పరమేశ్వరుడు తోడుగా ఉండాలని, వారి ఉద్యోగాల్లోనూ ఆ ప్రమోషన్లోనూ ఆ పిల్లల చదువుల్లోనూ అన్నింటిలోనూ ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి మనం భోజనానికి ఎవరైతే అర్హులంటే ఆకలేసిన వాళ్ళు పర్వాలేదు, ఆకలేసి వచ్చి భోంచేసినా పర్లేదు, అదే పనిగా వచ్చి భోంచేద్దాం అన్నది కరెక్ట్ కాదు. మరి ఆకలేస్తుంది పూట వెళ్ళి భోంచేద్దాం అన్నవారు పర్లేదు. మరి అదే పనిగా వచ్చి మాకు వెనక ముందు ఎవరు లేరు అన్న వాళ్ళు పర్వాలేదు, ముసలోళ్ళు పర్వాలేదు. కొంతమంది ఏంటంటే అదే పనిగా ఇలాగ సత్తరులో భోజనం పెడుతున్నారు, ఆ మధ్యాహ్నం వాళ్ళు తినేసి వెళ్ళి పడుకుందామని కష్టపడే వాళ్ళు పెడతాం, అందరికీ పెడతాం, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా పెడతాం. కానీ అన్నీ వండించుకొని మనకు భోజనానికి అన్ని విధాల సదుపాయం ఉన్నవాళ్ళు కూడా వచ్చి భోజనం అది కరెక్ట్ కాదు. మీరు కూడా ఆలోచించుకొని మరి ఎవరైతే భోజనానికి లేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే భోజనానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం భోజనం పెడతాం, మనకే ఇదిగా ఉంటుంది, మనకే ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరి ఇవన్నీ మీరు ఆలోచించుకుని ఈ చారిటబుల్ ట్రస్ట్కి చేదోడు వాదోడుగా ఉంటారని, మరి ప్రతి విషయంలోనూ మాకు సహాయ సహకారం అందిస్తారని, అదేవిధంగా వండిన పదార్థాలు ఏమైనా ఉంటే ఏమన్నా కొంచెం ఉప్పు తక్కువైనా పప్పు తక్కువైనా మాకు తెలియపరచండి. ఒకవేళ అన్నీ బాగుంటే బయటికి వెళ్ళి 10 మందికి చెప్పండి. ఏమన్నా దాతలు ఉంటే మరి ఆ దాతలకు కూడా చెప్తా ఉండండి. ఇక్కడ పుట్టినరోజులు కానీ ఏమన్నా పెద్దల పేరుని కానీ ఏమన్నా అన్నదానం చేయాలనుకుంటే ఇక్కడ ఇస్తే మరి వాళ్ళ పేరున ఆ రోజు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తాం. మరి అదేవిధంగా మీరు సహాయపడవచ్చు. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు, మా మాజీ ప్రెసిడెంట్ గారు బోరయ్య గారు, మరి ఆయన వంతు కూరగాయలు అవి తెచ్చి మాకు ఇస్తున్నారు, ఫ్రెష్ కూరగాయలు. మరి ఆయన కూడా మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి బోరయ్య గారు మీకు థ్యాంక్స్ అండి. మరి ఎక్కడున్న కూరగాయలు ఆనపకాయలు అవి తెచ్చి మాకు ఇస్తున్నారు. మరి మీకు కూడా చాలా సంతోషం, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే మీ అందరూ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ మందనుకుని మీ అందరూ కూడా దాతలను తీసుకురావాలి. ఏ రూపంగా అయినా దీనికి సహాయపడవచ్చు. మరి మేము ఎందుకంటే పొరుగురులు కూడా భోజనాలు పంపించాలనుకుంటున్నాం. దానికి సహాయ సహకారాలు మీ అందరికీ కావాలి. మరి మనం భోజనం చేసే ముందర కాశీ అన్నపూర్ణ మాతనే వాసవి మాతను ఒకసారి ప్రార్థించుకుని మనం భోజనంకి వెళ్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో ఓకే వడ్డించండి అమ్మ. తీసుకోండి.